హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మీరు ఇష్టపడే వాళ్ళు వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఎందుకంటే మన ముందర బాగానే మాట్లాడినా మనం పక్కకి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మనతో కూడా ఒక్కొక్కసారి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి చాలా సంతోషంగా మాట్లాడతారు, ఒక్కొక్కసారి అట్లా చాలా కోపంగా ఏంటో ఒక రకంగా అనిపిస్తారనమాట. ఏంటి మనం ఇలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాం అని చెప్పి మనకే డౌట్ వచ్చేటట్లుగా, అసలు మనమంటే పూర్తిగా ఇష్టం లేనట్లుగా బిహేవ్ చేస్తారు. అలాంటప్పుడు మనకు అనిపించిద్ది అసలు వీళ్ళ మనసులో ఏముంది అనేది మనకి తెలిస్తే బాగుండి అనిపించిద్ది అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను 3 నెంబర్స్ ఇస్తున్నాను. ఆ 3 నెంబర్స్లో మీ లక్కీ నెంబరు లేకపోతే మీ ఫేవరెట్ నెంబరు, మీరు ఇష్టపడే వాళ్ళని మనసులో తలుచుకుంటా ఏదో ఒక నెంబర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి ఒకళ్ళ గురించి ఒక నెంబరు, అట్లా ఇంకొకళ్ళ గురించి ఇంకొక నెంబరు, అట్లా కూడా మీరు అనుకోవచ్చు అనమాట. కాకపోతే మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఏ నెంబర్ అనుకున్నాము, ఎవరికి ఏ నెంబర్ అనుకున్నాము అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకరికి 1 అనుకున్నారనుకోండి, అది గుర్తుంచుకోండి. ఇంకొకరికి 3 అనుకోవచ్చు, అట్లా అది వాళ్ళకి 3 అనుకున్నాము అని అది మీరు గుర్తుంచుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి ఇది 2-3 కోసమైనా అట్లా కూడా మనం ఊహించుకోవచ్చు. అది భార్యాభర్తలైనా అవ్వచ్చు, మనం ప్రేమించే వాళ్ళ కోసమైనా, మనం ఇష్టపడే వాళ్ళు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారని మనం ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఒకసారి చూద్దాము. 99% సెట్ అవుతాయి. కొంతమందికి ఎక్కడన్నా సెట్ అవ్వకపోవచ్చు, దాదాపుగా సెట్ అవుతాయి. ఎవరికి ఏ నెంబర్ సెట్ అయింది ఏంటనేది కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసే ముందర వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన నాకేంటంటే మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలనేటువంటి మోటివేషన్ నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యిద్ది. ఎందుకంటే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదమ్మా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోకి లైక్ చేయండి. ఇక వీడియో చూద్దాం. ఎవరైతే 1వ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఇష్టపడ్డ వ్యక్తి వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళకు మీరంటే ఒక నమ్మకం, అంటే చాలా ప్రేమ ఉంది. అలాగే నమ్మకంతో కూడినటువంటి ప్రేమ ఉందన్నమాట. అంటే మీరు ధైర్యం, వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి ఒకే ఒక్క ధైర్యం ఏంటంటే మీరు, నాకేమి తనున్నారు కదా అనేటటువంటి ఒక ధైర్యం అనమాట. ఆ ధైర్యంతో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా సరే నాకు నా మనిషి ఉన్నారు, ఏదైనా సరే నేను తనతో చెప్పుకుంటాను, తనతో షేర్ చేసుకుంటాను అంటే మీ నుంచి ఒక మంచి సమాధానం అనేది వచ్చిద్దని వాళ్ళు ఆశిస్తున్నారనమాట. అంతకు ముందర చెప్పినా కూడా మీ దగ్గర నుంచి అలాంటి మంచి సమాధానమే వచ్చింది. కాబట్టి ఏది జరిగినా వాళ్ళ లైఫ్లో మంచి జరిగినా చెడు జరిగినా ఏదైనా సరే ప్రతిదీ మీకు చెప్పాలి అని తపన పడుతూ ఉంటారనమాట. ఎప్పుడు చెప్దామా, ఎప్పుడు వెళదామా, ఎప్పుడు ఫోన్ చేద్దామా, ఎప్పుడు కలుద్దామా అని చెప్పేసేసి ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తూ మీ గురించి తపన పడుతూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మనము ఇల్లు కట్టుకుంటుంటే ఇంటికి పునాదులు అనేవి ఎంత ముఖ్యం, అలాగే వాళ్ళకి మీరు అంత ముఖ్యం అనమాట. అంటే వాళ్ళకి అంత ఇంపార్టెంట్, అంతగా వాళ్ళు మీకు వాళ్ళ లైఫ్లో వాల్యూ ఇస్తున్నారు. వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని వదులుకోరు. అలాగే మీరు కూడా జీవితాంతం వాళ్ళతో ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టుకోవటానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా లేరు. మీరు కూడా వాళ్ళని అంతే ప్రేమిస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. ఒకవేళ పెళ్లి కాని వాళ్ళైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించుకొని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. పెళ్ళైన వాళ్ళైతే కలిసి ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా మీ మీద నమ్మకంతో కూడినటువంటి ప్రేమ ఉంది. అలాగే మీ మనసులాగా మీరు కూడా చాలా అందంగా ఉంటారని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషపడుతూ ఉంటారు. నా సెలక్షన్ చాలా మంచిది, నేను అస్సలు పొరపాటు అనేది చేయలేదు, కొంచెం లేటుగానైనా సరే మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు. నెంబర్ 2ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు ఇష్టపడే వ్యక్తులు వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, మిమ్మల్ని చాలా అంటే స్వార్థంగా అనుకుంటున్నారు. ఏదైనా సరే మీ పని తర్వాతే ఎవరి పనైనా సరే, మీ పని అంటూ ఎవరి కోసం కూడా కొంచెం కూడా మానుకోరు. మీ పనులన్నీ అయితే ఖాళీగా ఉంటే టైంపాస్ కోసం ఎవరికైనా హెల్ప్ చేస్తారు, లేదంటే అది కూడా లేదు. అంటే పూర్తిగా మీ గురించి మీ లోకంలో మీ పనుల్లోనే మీరు బ్రతుకుతారు.
ఫోన్ కూడా మేము చేస్తే తప్ప మాట్లాడతారు, కానీ వాళ్ళంతటా వాళ్ళు చెయ్యరు. అంటే మీ ప్రవర్తన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలా చాలా తెలివైనటువంటి వ్యక్తి ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు, ఇలాంటి వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ తెలివితేటల వల్ల నేను సంతోషంగా ఉంటాను కాబట్టి. కానీ మరి ఇలాంటి వాళ్ళతో ఇంకా పూర్తిగా జర్నీ అనేది కంటిన్యూ చేస్తే మరీ తగ్గాల్సి వచ్చిద్దేమో, అసలు మరీ ఏంటి ఇలా ఉంటున్నారు ఏంటి అని చెప్పేసేసి రకరకాలుగా కొంచెం వాళ్ళు మీ గురించి ఒక్కొక్కసారి బాధగా, ఒక్కొక్కసారి సంతోషంగా, ఒక్కొక్కసారి ఆనందంగా, ఇట్లా రకరకాలుగా అర్థం కావట్ల. వాళ్ళకేంటంటే మీరు అర్థం కావట్లా. వాళ్ళ దృష్టిలో పూర్తిగా మీరు ఒక సెల్ఫిష్, కానీ దానివల్ల చాలా సంతోషపడుతున్నారు, కానీ అంతకన్నా ఎక్కువగా బాధగా కూడా ఉంది. వాళ్ళు ఎదురు చూస్తుంది ఏంటంటే మీరు ఫోన్ చేయాలి, మీరు మాట్లాడాలి. అంటే ఒక్కొక్కసారి చాలా మంచిగా అనిపిస్తారు వాళ్ళకు, మీ పనులు చాలా నచ్చుతాయి, మీ మీద విపరీతమైనటువంటి ప్రేమ వచ్చింది కొన్నిసార్లు. ఇలాగే ఎప్పుడు ఉంటే బాగుండు కదా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మీరు కూడా వాళ్ళు ఎలాగైతే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారో మీరు కూడా పదే పదే వాళ్ళని గుర్తు చేసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎలా అంటే మీ నుంచి ఫస్ట్ మెసేజ్, మీ నుంచి ఫస్ట్ కాల్, అలాగా మీరు కూడా చేస్తే బాగుండు అని చెప్పేసి, అంటే నిజంగానే మమ్మల్ని ప్రేమిస్తున్నారు అనేటటువంటి ఒక సంతోషంలో వాళ్ళు ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తేనే, మేము చేస్తేనే వాళ్ళు మాట్లాడుతున్నారు అనేటటువంటి ఒక ఫీలింగ్ అనేది వాళ్ళ మనసులో ఉంది. కాకపోతే మీ యొక్క ఈ బుద్ధి వల్ల మీరేంటంటే వాళ్ళ దృష్టిలో చాలా విలువగా ఉన్నారు, అంటే చాలా విలువగా, చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీ యొక్క క్యారెక్టర్ వల్ల చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో మీరు చాలా అందగాళ్ళు అని, వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఒక హీరో, అమ్మాయి అయితే ఒక హీరోయిన్, అట్లా ఏదైనా సరే మీరు చాలా తెలివైన వాళ్ళు, నేను చాలా గొప్ప వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాను అని ఒక్కొక్కసారి మరి ఇంత పొగరబోతుల్ని సెలెక్ట్ చేసుకున్నాను ఏంటని ఒక్కొక్కసారి బాధ. ఒక్కొక్కసారి ఏంటంటే మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది వాళ్ళకి నచ్చదు. ఒకవేళ అంటే వాళ్ళు ఒకప్పుడు మీకు చెప్పున్నారు నువ్వు డ్రెస్ కొంచెం మార్చుకొని, అయినా కూడా మీరేంటంటే మీకు నచ్చిన స్టైల్లోనే మీరు డ్రెస్సింగ్ అనేది చేసుకుంటారు. అది వాళ్ళకు ఒక్కొక్కసారి బాధగా అనిపిస్తుంది. ఏది ఏమైనా వాళ్ళ కోసం మీరు ఏది మారరు అని వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు. 3వ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు, మీరు ఇష్టపడే వ్యక్తి వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే మీరు వాళ్ళ కుటుంబంలో ఒక నెంబర్ లాగా అనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీలాంటి వాళ్ళు, అంటే మీరు చాలా అందంగా ఉన్నారని, మీ అందానికి వాళ్ళు పూర్తిగా అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళ లైఫ్లో అందరికన్నా స్పెషల్ పర్సన్ ఎవరంటే అది మీరు మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో హార్ట్కి టచ్ అయినటువంటి పర్సన్ ఒకళ్ళు ఉంటారనమాట. చుట్టూతో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళ మనసుకు నచ్చిన వ్యక్తి ఒకళ్ళు ఉంటారు. అలా నచ్చిన వ్యక్తుల్లో మీరేనమాట ఆ పర్సను. వాళ్ళు మిమ్మల్ని అంత స్పెషల్గా, అంత ప్రాణంగా ప్రేమిస్తున్నారు. కాకపోతే మీరేమనుకుంటున్నారు అని వాళ్ళు బాధపడుతున్నారంటే, అంటే వాళ్ళు ఎవరితోనన్నా మాట్లాడుతుంటే వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళని ఏమన్నా ఇష్టపడుతున్నారేమోనని చెప్పేసి మీరు బాధపడుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారనమాట. కానీ వాళ్ళు ఎంతమందితో మాట్లాడినా చేసినా అది ఒక పని మీద మాత్రమే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. అది ఎవరి మీద కూడా వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఒక్క ప్రేమైనా ఇంట్రెస్ట్ అయినా ఏదైనా సరే మొత్తం మీ మీదే ఉంటుంది. కాకపోతే అది మీ అపోహ అని చెప్పేసి వాళ్ళు చెప్పాలని అనుకుంటున్నారు. ఎవరైనా సరే మీకన్నా వాళ్ళకి ఎవ్వరూ కూడా ఎక్కువ కాదు. వాళ్ళు ఏ పని చేసినా, ఏది చేసినా మీ గురించి ఆలోచిస్తారు, మీకోసమే చేస్తారు. ఆ పని కూడా మీకోసం అనేదే చేస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళకు చాలా బాగా నచ్చారు మనస్ఫూర్తిగా, కానీ లేదా మీరు అందంగా కానీ దేని తరపున చూసుకున్నా కూడా చాలా బాగా నచ్చారు. మీరు వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళని, మిమ్మల్ని వదులుకోవటం వాళ్ళకి ఎటువంటి, అంటే ఏ మాత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత రిస్క్ చేసైనా సరే మిమ్మల్ని దక్కించుకుంటారే కానీ మిమ్మల్ని వదిలిపెట్టుకునేటటువంటి ఉద్దేశాలు 1% కూడా లేవు. ఒకవేళ మీరే నో అన్నా కూడా వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు మీరు కావాలి, ఇక అంతే. ఎందుకంటే వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు, వాళ్ళు అంత గుడ్డిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అంతే రిసీవింగ్. కాకపోతే మీరేంటంటే కొంచెం పట్టనట్లుగా అలా ఉంటున్నారని బాధ. అంటే మీ ప్రేమ కోసము మీరు ప్రేమగా మాట్లాడాలి, మీరు ఇంకా క్లోజ్గా ఉండాలి, మీతో సరదాగా బయటికి వెళ్ళాలి, ఇలాంటివన్నీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు.
చూసారు కదా, మీకు ఎవరెవరికి ఏ నెంబర్ సెట్ అయింది ఏంటనేది నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. 1 2 3 ఎక్కువగా ఎవరికి ఏది సెట్ అయింది ఏంటనేది నేను ఖచ్చితంగా చూస్తాను. అలాగే మన వీడియోకి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా యూజ్ అయింది కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఎక్కువగా మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా, కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.